तेलंगाना के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने राजन्ना सिरसिल्ला जिले का दौरा किया। उन्होंने इस दौरे के हिस्से के तौर पर एल्लंताकुंटा मंडल मुस्तकीर में मार्केट यार्ड में अजनास की खरीदारी के मरकज का इफ्तिताह किया। इस प्रोग्राम में रुकने असेंबली बाला किशन और दूसरों ने शिरकत की। बाद अज़म वजीर मौसूफ ने सेंट्रल लाइटिंग सिस्टम, खवातीन की बहबूद के मरकज, तहसील के नए दफ्तर, रैतु वेदिका के दफ्तर का इफ्तिताह भी अंजाम दिया। ఇల్లంతకుంట మండల కేంద్రంలో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఈరోజు ఒకటే రోజు తహసీల్దార్ కార్యాలయం కానీ మండల రైతు వేదిక మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణం కానీ వార సంతకు సంబంధించిన మరి నిర్మాణం కానీ సెంట్రల్ లైటింగ్ తో కూడిన ఆధునికమైన సౌకర్యం కానీ అదే రకంగా ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నన్ను అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు ఎమ్మెల్యే గారికి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను। గౌరవనీయులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన కళ్ళ ముందే సుసాధ్యాలుగా మారుతా ఉన్నాయి। ఎన్నడూ ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో మే నెలలో కూడా ఈరోజు తెలంగాణలో చెరువులు మద్దళ్లు దుంకుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ఒక కేసీఆర్ గారి ఘనత అనే మాట చెప్పక తప్పదు। ఇల్లంతకుంట మండలంలో ఈరోజు ఇంతకుముందు సోదరుడు జెడ్పీ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ ఇది మెట్ట ప్రాంతం అన్నారు। నిజంగా చెప్పాలంటే మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా, పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లా, కొంత భాగం కరీంనగర్, పూర్వ కరీంనగర్ జిల్లా కూడా అంతా కూడా దుర్భిక్ష ప్రాంతం। హుస్నాబాద్ కానీ మానకొండూరు అటు పై వైపున ఉన్న నియోజకవర్గం కానీ దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతం। కానీ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ తెలంగాణ కోసమైతే ఇక్కడ నుంచి గతంలో కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఏ ఇల్లంతకుంట మండలం అయితే ప్రతి సందర్భంలో పార్లమెంటుకు కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు పెద్ద మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించిందో, ఈరోజు ఆ ఇల్లంతకుంట మండలమే కాదు ఈ ప్రాంతం మొత్తం కూడా దేశానికే నీటి సంరక్షణ విషయంలో, వాటర్ కన్జర్వేషన్ విషయంలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందనే మాట అతిశయోక్తి కాదు। ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా ఉన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భూగర్భ జలాల నిర్వహణ అనే అంశం మీద ఏ రకంగా అనంతగిరి రిజర్వాయర్ కట్టిన తర్వాత, అన్నపూర్ణ రిజర్వాయర్ కట్టిన తర్వాత, అటు పక్కన రాజరాజేశ్వర సాగర్ కట్టిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6 మీటర్లు ఎట్లా పైకొచ్చినాయో ఇదంతా కూడా ఈరోజు యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ముసోరీలు అక్కడ పాఠ్యాంశంగా చెప్పి చేరుస్తున్నారు అంటే ఇది జిల్లా ప్రజలైన మనందరికీ కూడా గర్వకారణమనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।